దాదాపు అమరవీరుల త్యాగ ఫలితమే ఇవాళ మేడే పండుగగా మనం కార్మిక వర్గం జరుపుకుంటూ ఉన్నది. 8 గంటల పని విధాన్ని వాళ్ళ త్యాగ ఫలితమే ఇవాళ మనం అందరం కార్మిక వర్గం ఒక పండగగా జరుపుకుంటాను. కానీ ఇవాళ కార్మిక వర్గమే నడ్డివిచ్చే ప్రయత్నం ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ దేశంలోనే అట్టడుగు వర్గాలకు చెందిన కార్మిక వర్గాలు ఏవైతే ఉన్నాయో మన రైతు చట్టాలను, కార్మిక చట్టాలను తీసుకొచ్చి నడ్డివిడిసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ అవకాశం మన కార్మిక వర్గానికి ఉన్నది. మోడీని గద్దెదించే ప్రయత్నం ప్రతి ఒక్క కార్మిక వర్గం ముందటుండి ఈ నిర్ణయం తీసుకొని కార్మికులలో చేరవేసే ప్రయత్నం కూడా కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, మన ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు, అలాగే యజమానుల సంఘాలు కావచ్చు, డ్రైవర్ల సంఘాలు కావచ్చు, ఇలా డ్రైవర్లు కావచ్చు, లారీ ఓనర్లు కావచ్చు, ప్రతి ఒక్క రంగానికి ఇలా రైతులు 2500 మంది చనిపోతే కూడా ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేయలేదు ఇలా మోడీ ప్రభుత్వం. మన కార్మిక చట్టాలు రద్దు చేయలేదు. ఇలా మా మోటార్ రంగం మీద కూడా ఇలా భారతదేశంలో అతిపెద్ద రంగం రైతుల తర్వాత మా మోటార్ రంగం కూడా చాలా పెద్ద రంగం. రైతు ఎంత ముఖ్యమో రవాణా రంగం కూడా దేశానికి అంతే ముఖ్యం. అటువంటిది ఇలా మన రవాణా రంగాన్ని కూడా నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉంది, ఆల్రెడీ చేసింది కూడా. ఆ జీవోను కూడా పక్కకు పెట్టింది, నామావళికే వాస్తే ఇంప్లిమెంట్ చేసి పక్కకు పెట్టింది. అది కూడా రేపు గెలిస్తే ఆ జీవోను కూడా 100% మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలా రోడ్డు మీద అట్ట కార్మిక వర్గం లేకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం ఈ మోడీ గారు, అంబానీ, అదానీలకు ఈ దేశాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు మోడీ గారు. అందు గురించే కార్మిక వర్గాలు కావచ్చు, ట్రేడ్ యూనియన్లు కావచ్చు, అందరూ కార్మిక వర్గాలలో చేరవేసి మోడీ గారిని గద్దెదించే ప్రయత్నం కూడా 100% అందరు బాధ్యతగా వహించి చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉన్నది. కాబట్టి మేము లారీ యజమానుల తరఫున ఒక్కడే కోరుకుంటా ఉన్నాం. 35 రూపాయలకు డీజిల్ ఇవాళ వస్తూ ఉంది, 100 రూపాయలకు డీజిల్ అమ్ముతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 140 రూపాయలకు క్రూడ్ ఆయిల్ ఒక్క బ్యారెల్ రేట్ వస్తే 65 రూపాయలకు, 68 రూపాయలకు, 70 రూపాయలకు డీజిల్ అందించిళ్ళు. 3 రూపాయలు ట్యాక్స్ తీసుకున్నారు. ఇవాళ 50 రూపాయలకు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వస్తూ ఉన్నది. 100 రూపాయలకు, 35 రూపాయలకు మనకు ప్రజెంట్గా డీజిల్ వస్తూ ఉంది. దాన్ని 100 రూపాయలకు డీజిల్ అమ్ముతూ ఉన్నారు. ఆయన ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు 3 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే ట్యాక్స్ తీసుకొని సామాన్య జనాల మీద ట్యాక్సీ రూపంలో పెంచి వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారని మాట్లాడినటువంటి ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ 100 రూపాయలు డీజిల్ అమ్ముతూ ఉన్నది. సామాన్య మానవుని ₹1 డీజిల్ రేటు పెరిగితే 10 రూపాయలు నిత్యావసర వస్తువులకు రేటు పెరుగుతుంది. ఇది అంతా గమనించుకొని ప్రజానీకం ముందుకు వచ్చి ఇది అందరి ప్రతి వంతుగా కృషి, ప్రతి కార్మికునికి వంతుగా బాధ్యత వహించి ఈ మోడీ ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా నిద్రపోకుండా ప్రతి కార్మిక వర్గం ముందటుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడు రవి గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను.